ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను ఓదార్చారు. అయితే ఈ సందర్భంగా కేజీహెచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి జీవితాంతం అండగా నిలబడడం ఇప్పుడు గొడవ చేసే వస్తాం కరెక్ట్ ఒక నిమిషం ఆయన పెద్ద మాట ఇట్లా మాడితే ఎట్లంటే ఓపెన్ చేశారు మాడుతున్నారు రైట్ రక్తం వన్ సెకండ్ సార్ 1 సెకండ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ నాకు రైట్ మంత్రిగానే వచ్చినప్పుడు మాడ హక్కు నాకు డబ్బులు ఇచ్చి ఎలా డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చి దొరుకుతుంది నాకు రాలా